జైనమా పరమేశుని పద సన్నిధి చేరా పరుగున రారే దేవుని జైనమా పరమేశుని పద సన్నిధి చేరా ఆనందముతో రారండి ఆహ్లాదముతో రారండి ఆనందముతో రారండి ఆహ్లాదముతో రారండి మేళతాళగాన రాగములతో తండ్రి దేవుని పూజించి పుత్ర దేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో తండ్రి దేవుని పూజించి పుత్ర దేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో పరుగున రారే దేవుని జైనమా పరమేశుని పద సన్నిధి చేరా బలియాగము దేవుని త్యాగము మానవ జాతికి మనుగడ మార్గము ఈ బలియాగము దేవుని త్యాగము మానవ జాతికి మనుగడ మార్గం తండ్రి దేవునికి ఇష్టమైనది పుత్ర దేవుడు నెరవేర్చినది తండ్రి దేవునికి ఇష్టమైనది పుత్ర దేవుడు నెరవేర్చినది భక్తి తోడ భయము తోడ పాల్గొని తండ్రి దేవుని పూజించి పుత్ర దేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో తండ్రి దేవుని పూజించి పుత్ర దేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో పరుగున రారే దేవుని జైనమా పరమేశుని పద సన్నిధి చేరా పరుగున రారే దేవుని జైనమా పరమేశుని పద సన్నిధి చేరా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు పిఎల్ మరియదాస్ పుష్పరాణి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానం పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల దివ్య సప్రసాద ఆరాధన క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం లూర్దు మాత కెథడ్రల్ విచారణ బిషప్స్ హౌస్ కీర్తిశేషులు శ్రీ ఒంటెద్దు స్వామినాథన్ రెడ్డి, కీర్తిశేషులు శ్రీమతి ఒంటెద్దు మరియమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానం పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ పిఎంసి రాణి కుటుంబంలో మరియ తల్లి దీవెనలు మెండుగా కురిపించాలని ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు లూర్దు మాత పేరిట దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. అల్లం అంతోని కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానం పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు అంతోని జత్రుతమ్మ లూర్దు మాత పేరిట దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కుకట్పల్లి విచారణ అనిత జాన్కు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని దేవుని చిత్తంతో వివాహం జరగాలని జేన్కు మంచి జ్ఞానం దయచేయమని
10వ తరగతి పరీక్షలలో మంచి మార్కులతో విజయవంతం కావాలని అనితా జాన్ మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం అమలోద్భవి కేథడ్రల్ విచారణ, దుగ్గిరాల గ్రామం, జోసఫ్ నగర్, శనివారపుపేట సంఘం. చట్టుమాల హవీలా హరితలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, ఎంబీబీఎస్ 8వ సెమిస్టర్ దేవుని చిత్తంతో విజయవంతం కావాలని, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు జయరాజు, జీవనజ్యోతి కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ, పెంటారెడ్డి ప్రకాష్ రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలులకు లూర్దు మాత పేరిట కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం లూర్దు మాత కేథడ్రల్ విచారణ, పైరెడ్డి అమలోద్భవి కుటుంబంలో మరియమాత చేసిన మేలులకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని లూర్దు మాత పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం నీలా క్యాంప్ విచారణ, బెల్లంకొండ నక్షత్రం సిస్టర్ మేరీ పుష్పలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు లూర్దు మాత పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం బుడిదంపాడు విచారణ, సిస్టర్ ఎర్పుల త్రివేణి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని దేవుడు చేసిన మేలులకు జయరాజు, భాగ్యమ్మ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. సింగారెడ్డి తెరెసారెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు గుణదల మాత పేరిట కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. సీనేట్ హార్ట్ చర్చ్ ఒడిషా, జార్జ్ జోసెఫ్ గ్లోరియా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, జార్జ్ జ్యోతికి ఆపరేషన్ విజయవంతంగా జరిగినందులకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. బెంగుళూరు అగ్రమేత్రాసనం పెద్దినేని చిన్నప్ప సరోజమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని, మనోజ్ మరియు కిరణ్లకు మంచి భవిష్యత్తు కోసం దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. భీమవరం విచారణ కోపల్లె గ్రామం, గుబ్బల కిషోర్ బీటెక్ ఇంజనీరింగ్లో దేవుని చిత్తంతో జాబ్ రావాలని, గుబ్బల నీలా గౌతమ్ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు బాగా రాయాలని కిషోర్ ఫ్రెండ్స్ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉనుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, మీకందరికీ పరిశుద్ధ లూర్దు మాత పండుగ శుభాకాంక్షలు. మొట్టమొదటిగా మరీ తల్లి మన యొక్క జీవితాలలో, మన యొక్క కుటుంబాలలో చేసినటువంటి మేలులకు గాను తల్లికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఆ మరీ తల్లి లూర్దు నగరంలో బెర్నాదెత్తుకు ఇచ్చినటువంటి సందర్భాన్ని స్మరణ చేసుకుంటూ ఆ యొక్క సందేశాన్ని మరొకసారి స్మరించుకుందాం. పాప జీవితాన్ని వదిలి దేవుని చెంతకు రండు. అలాగే అనేక రుగ్మతలతో, శారీరక వ్యాధులతో బాధపడుతున్న వారి కోసం ప్రార్థన చేద్దాం. మరీ తల్లి యొక్క ప్రార్థనా సహాయము మనందరికీ ఎల్లప్పుడూ ఉండాలని వేడుకుందాం. దేవుని పూజలో యోగ్యముగా పాల్గొనక ముందు మనము చేసిన పాప కార్యములను జ్ఞాపం చేసుకొని పాపముల కొరకు పశ్చాత్తాపడదాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మన మీద దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్యజములకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వర, మా బలహీనపు గడియలలో నీ నిత్య సహాయమును అందించమని ప్రార్థించుచున్నాము. నిష్కలంక మరియ మాతను స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయముతో మా దోషములను బలహీనతను అధిగమించగలముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నదివలే పారింతును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింపుడు, ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషించుడు. మీరు యెరూషలేమును తల్లి నుండి పాలు త్రాగుదురు. మీకు ఓదార్పు నొసగు ఆమె పాలిండ్ల నుండి స్తన్యము గ్రోలి సంతృప్తి చెందుదురు. పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందింతురు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నదివలే పారింతును. జాతుల సంపదలను పొంగి పొరలు కాలువ వలె ఆ నగరము మీదికి పారింతును. మిమ్ము తన చేతులలోనికి ఎత్తుకొనును, తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. తల్లి కుమారుని ఓదార్చినట్లు నేను మిమ్ము ఓదార్తును. యెరూషలేమున మీరు ఆదరింపబడుదురు. ఈ కార్యము జరిగినప్పుడు మీరు సంతసించి పచ్చి గడ్డి వలె కలకలలాడుదురు. ప్రభువునైన నేను నా సేవకులను ఆదుకొందును, నా విరోధులకు మాత్రము నా ఆగ్రహమును ప్రదర్శింతును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. మరియమ్మ, మరియమ్మ, మా జాతి గౌరవము నీవే. మా జాతి గౌరవము నీవే. కుమారి, సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను లోకములోని స్త్రీలందరికంటే ఎక్కువగా దీవించెను. భూమ్యాకాశములను సృజించిన మన దేవుడు స్తుతించి కీర్తింపదగినవాడు. అందరూ. మరియమ్మ, మరియమ్మ, మా జాతి గౌరవము మా నీవే. జాతి గౌరవము నీవే. ఆ ప్రభువు సహాయముతో నీవు శత్రునాయకుని తల తెగ నరికితివి కనుక ప్రభువు మహత్యమును వసించు జనులు అతని పట్ల నీవు చూపిన విశ్వాసమును ఏనాడు విస్మరింపజాలరు. అందరూ. మరియమ్మ, మరియమ్మ, మా జాతి గౌరవము నీవే. మా జాతి గౌరవము నీవే. మన ప్రజలు దురవస్థకు గురి అయినప్పుడు నీవు నీ ప్రాణమును కూడా లెక్క చేయక దైవ మార్గమున నడిచి మమ్మెల్లరినీ కాపాడితివి కనుక ప్రభువు నిన్ను హెచ్చుగా దీవించి నీ కీర్తిని కలకాలము నిల్పునుగాక. అందరూ. మరియమ్మ, మరియమ్మ, మా జాతి గౌరవము నీవే. మా జాతి గౌరవము నీవే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆదిలో వాక్కుగా వెలసి వాక్యమే జీవము తొడిగి జీవమే వెలుగుగా ప్రబలి
వెలుగులో మనలను నడిపిన మనుజరు పదారుడ. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ వండునుగాక. పునీత యోహాను వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 2వ అధ్యాయము వచనములు 1 నుండి 11 వరకు. 3వ రోజున గలిలయలోని కానాపల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి, నీకేమి, నా గడి ఇంకా రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారం ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలు ఉండెను. ఒక్కొక్క బాణలో 2-3 గడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా యేసు, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడ నుండి వచ్చునో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రమే అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనా మొదటి శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని పల్లెలో తన మొదటి అద్భుత చిహ్నమును ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయన్ను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. మాతకు జేజేలు, దేవుని తల్లికి వందనాలు. లూర్దు మాతకు జేజేలు, దేవుని తల్లికి వందనాలు. అమలోద్భవికి నీరాజనాలు, అమలోద్భవికి నీరాజనాలు. నిష్కలంక మాతకు హారతులు, లూర్దు మాతకు జేజేలు, దేవుని తల్లికి వందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈనాడు అనేకమైనటువంటి వారు లూర్దు మాత పేరిట నామధేయం కలిగి వారి పండుగను కొనియాడుచున్నారు. మరి మన గౌరవ CEO అయినటువంటి రెవరెండ్ ఫాదర్ లూర్దురాజ్ ఎస్జే గారు కూడా మరే తల్లి నామమున తన పేరు ఉన్నది కాబట్టి వారికి కూడా పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకముగా ఎవరెవరైతే లూర్దు మాత పేరిట నామధేయం కలిగి ఉన్నారో వారందరికీ ప్రత్యేకమైనటువంటి పండుగ శుభాకాంక్షలు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 1858వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలోని లూర్దు అన్నటువంటి నగరములో మరియ తల్లి బెర్నదత్తుకి దర్శన భాగ్యమును, ముఖ్యంగా 18 సార్లు ఆమెకు దర్శన భాగ్యమును కలిగించిన తర్వాత ఒక శుభ సందేశముతో ఆమె కనిపిస్తూ ఉంది.
లేకుంటే శుభ సందేశమును ఆమె ద్వారా ప్రపంచాన్ని అంతటికీ కూడా అందజేస్తుంది. అందులో ప్రత్యేకమైనటువంటిది ఆమె తనకు తానుగా వ్యక్తపరుచుకుంటుంది. ఐ ఆమ్ ది ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్ అని. నేను అమలోద్భవిని, నిష్కలంకమైనటువంటి మాతను, మరి ముఖ్యంగా అకలంక మాతను అని తనను తాను వ్యక్తీకరించుకుంటూ తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వానితో పాటుగా మరియ తల్లి ఆ రోజున దేవుని యొక్క శుభ సందేశమును కూడా తన దర్శనం ద్వారా అందజేస్తుంది. అదేమిటంటే గాడ్స్ లవ్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఆల్. అంటే దేవుని పవిత్రమైనటువంటి ప్రేమ అందరిది. దేవుని పవిత్రమైనటువంటి ప్రేమ కొందరికి మాత్రమే సంబంధించినటువంటిది కాదు. ఆయన ప్రేమ విశ్వజననీయమైనటువంటిది. అందరూ కూడా ఆయన ప్రేమను అనుభవించాలి అన్నటువంటి సందేశముతో మరియ తల్లి నాడు బెర్నదత్తుకి ఈ దర్శన భాగ్యమును కలుగజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుల, వానితో పాటుగా దేవుని ప్రేమను మనకు ప్రకటిస్తూనే దేవుని పవిత్రమైనటువంటి కారుణ్యము చాలా శక్తివంతమైనటువంటిది అని కూడా మరియ తల్లి ఈ లూర్దు నగరం ద్వారా, అంటే బెర్నదత్తుకు ఈ దర్శనం ఇవ్వడం ద్వారా తెలియజేస్తుంది. అందులో ఇంకొన్ని విషయాలు కూడా ఈ దర్శనంలో ఆమె వ్యక్తం చేస్తుంది. ఏమిటంటే మొట్టమొదటిది ప్రార్థన, రెండవది ప్రాయశ్చిత్తము మరియు దేవుని పవిత్రమైనటువంటి కారుణ్యము అనేటువంటి అంశములను కూడా వ్యక్తం చేస్తుంది. ప్రార్థన, దేవుని కారుణ్యము మరియు ప్రాయశ్చిత్తము అన్నటువంటి విషయాలు. ఎందుకంటే ఈ కంపాషన్, ప్రేయర్ అండ్ పెనెన్స్, అదర్వైజ్ కన్వర్షన్ అన్నటువంటిది ఆమె ఎందుకు తెలియజేస్తుందంటే మరియ తల్లి బెర్నదత్తుకి అగుపించడములో ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి తలంపు ఏమిటంటే బెర్నదత్తు యొక్క వ్యక్తిగత జీవితంలో ఆమె చాలా పేదరాలు మరియు అనారోగ్యముతో ఉన్నది. అంతకు మించి ఆమె ఒక విద్య లేనటువంటి వ్యక్తిగా బెర్నదత్తు ఉన్నారు. ఈరోజు ప్రపంచమంతా కూడా, మరి ముఖ్యంగా కథోలిక శ్రీసభ వరల్డ్ డే ఆఫ్ ద సిక్ అని జరుపుకుంటున్నాం. అంటే దానిలో ఉన్నటువంటి అర్థమేమిటి? ఈరోజు బెర్నదత్తు యొక్క క్యారెక్టర్ ద్వారా, ఆమె పాత్ర ద్వారా మనము కూడా పేదలైనటువంటి వారిని, అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని, మరి ముఖ్యంగా విద్య లేని వారి పట్ల మనము మరియ తల్లి ఏ విధంగానైతే శుభ సందేశమును వారికి తెలియజేసిందో, లేకుంటే దర్శన భాగ్యమును కలుగజేసిందో, దేవుడు కూడా ఇలాంటి ప్రేమనే ఈ పేదలైనటువంటి వారికి, అనారోగ్యంలో ఉన్నటువంటి వారికి, మరి ముఖ్యంగా విద్య లేనటువంటి వారికి అందిస్తున్నాడు. ప్రేమను అందరికీ అందుబాటులో ఉంచుతున్నాడు అన్నటువంటి దర్శనం యొక్క సందేశమే ఈ లూర్దు మాత పండుగ అని మనమందరము కూడా గమనించాలి. 1854 సంవత్సరంలో 9వ భక్తినాథ పోపు గారు మరియ తల్లిని జన్మపాప రహితోద్భవిగా ప్రకటన చేశారు. తర్వాత 4 సంవత్సరాలకి మరియ తల్లి స్వయముగా తన దర్శనం ద్వారా నేను అమలోద్భవిని అని ఆమె ప్రకటన చేస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారం, ఒక గ్రామములో గ్రేసమ్మ అనేటువంటి ఒక వ్యక్తి ఉండేటువంటి వారు. ఎంత అంటే ఒక వితంతువుగా ఆమె జీవితాన్ని కొనసాగించింది. వితంతువుగా ఉంటూ 2 ఉద్యోగాలు ఆమె చేసేటువంటిది. అంటే మామూలు సాదాసీదా పనులైనటువంటి వాణిని 2 పనులను ఆమె చేస్తూ ఉంది. ఈ బిడ్డలను పెంపకంలో భర్త లేనటువంటి స్థితిలో ఈ బిడ్డల్ని ఎలా పెంచాలనేటువంటి తలంపుతో ఆమె 2 పనులను చేస్తుంది. ఉదయం 4:30 ఆమె నిద్ర లేవడం, వంట వార్పిడి చేయడం, ఇంటి పరిశుభ్రత అన్నిటిని కూడా సర్ది చేయడం, తర్వాత మధ్యాహ్నానికి బిడ్డలకు కావలసినటువంటి వంట లంచ్ బాక్సులన్నీ కూడా సిద్ధపరచడం, తర్వాత పరుగున ఆమె ఉదయ వేళలో లేచి పనికి వెళ్ళడం, ఇలా జరుగుతూ ఉన్నది. అయితే దైనందినటువంటి జీవితంలో ఆమె ఇంత వేళలో లేచి మరి ఖాళీగా ఏదైనా సమయం ఉందని చూస్తే ఖాళీగా ఉన్నటువంటి సమయము ఎక్కడా కూడా ఆమె వ్యక్తిగత జీవితంలో ఉండేటువంటిది కాదు. ఒకానొక రోజున వారి తల్లి ఆమెకు 7 సార్లు ఫోన్ కాల్ చేసింది. అయితే 7 సార్లు కూడా ఆమె చూస్తూనే ఉంది, కానీ ఫోన్ తీయటం లేదు. ఎందుకు? మా అమ్మకు తెలియదా నేను ఇక్కడ ఇంత బిజీగా ఉంటానని, నాకు సమయం దొరకదని అనేటువంటి ఒక విసుగుతో కూడినటువంటి భావనను వ్యక్తం చేస్తూ, తర్వాత నేను చాలా అలసిపోతున్నాను, మా అమ్మకు తెలియదా అని 7 సార్లు తన సొంత తల్లి చేసినా కానీ ఆ గ్రేసమ్మ అనేటువంటి ఆమె ఫోన్ తీయలేదు.
సరే ఒకానొక సమయం తిరిగి వచ్చిన తర్వాత ఎందుకు చేసిందో ఏమో అన్నటువంటి భావనతో ఆమె ఫోన్ని తిరిగి తన తల్లికి చేసింది. అప్పుడు ఏదైనా జరిగిందేమో, లేకుంటే ఏదైనా జరగరాందేమన్నా జరిగిపోయిందేమో అన్నటువంటి భావనతో ఆమె చేసిందేమోనని ఈమె గ్రేసమ్మ తన తల్లికి ఫోన్ చేసినప్పుడు ఆమె ఏమీ చెప్పలేదు. ఏం చెప్పిందంటే, ఏమీ లేదమ్మా, ఐ జస్ట్ వాంటెడ్ టు లిసన్ టు యువర్ వాయిస్. అంటే నువ్వు నీ స్వరమును నేను వినాలనుకున్నాను. మరి ముఖ్యంగా నేను నిద్రపోతున్నటువంటి సమయంలో కలలో నీవు మరణించావు అన్నటువంటి కల నాకు వచ్చింది. అందులోకే బ్రతికున్నావా లేదా, ఏమైనా జరిగిందా అన్నటువంటి ఆలోచనతో నేను నీకు ఇన్ని మార్లు చేశాను అని చెప్పింది. అప్పుడు గ్రేసమ్మ నోట మాట ఏమీ కూడా రాలేదు, ఏమీ మాట్లాడకుండా ఉన్నది. తర్వాత 2 వారాలకి అమ్మ మరణించింది. అమ్మ మరణించిన తర్వాత అమ్మ ఫోన్ని ఏమి ఆపరేట్ చేసేటువంటి సమయంలో ఒక సందేశము అక్కడ ఉన్నది. ఆ తల్లి ఈ గ్రేసమ్మ అనేటువంటి ఆమెకు ఒక సందేశమును పెట్టి మరణించింది. ఆ సందేశం ఏమిటంటే, డు నాట్ ఫర్గెట్ నో మ్యాటర్ హౌ ఓల్డ్ యు ఆర్ బట్ స్టిల్ యు ఆర్ మై చైల్డ్. అంటే నీవు నీ జీవితంలో, ఈ అలసటతో కూడినటువంటి జీవితంలో, విధితో కూడినటువంటి జీవితంలో నువ్వు నా బిడ్డవని ఎప్పటికీ కూడా మరచిపోవద్దు. నువ్వు ఎంత ఎదిగినా నీవు నా బిడ్డవే. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నేపథ్యములోనే మరియ తల్లి దర్శన భాగ్యమును లూర్దు నగరంలో మనకు అందిస్తూ ఉంది. 1854 మరియు 58 సంవత్సరాల మధ్య, లేకుంటే దానికి ముందు వెనుకున్నటువంటి సంవత్సరాలను మనం గమనిస్తే, ఎందుకు మరియ తల్లి ఆ సంవత్సరమును ఆ వ్యక్తికి, ఆ బెర్నదత్తుకి ఎందుకు కనిపించింది అని మనం ఆలోచన చేస్తే, అది శాస్త్రము బాగా పెరుగుతున్నది. సైన్స్ పరంగా ఈ ప్రపంచము ఉవ్విళ్ళూరుతూ ఉన్నది. సాంకేతికత, టెక్నాలజిక పరంగా చాలా కొత్త అయినటువంటి పుంతలని తొక్కుతూ ఉన్నది. ఆ సంవత్సరాలలో మరియ తల్లి అంటే కొత్తగా ఎన్నో ఇన్వెన్షన్స్, కొత్తవి ఈ ప్రపంచము శాస్త్రవేత్తల ద్వారా, సామాజిక శాస్త్రవేత్తల ద్వారా అన్ని రంగాలలో ఈ ప్రపంచము అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఆ సమయంలో మరియ తల్లి నేను అమలోద్భవిని అని తెలియజేసుకుంటూ ఉన్నదంటే, అది తెలియజేస్తూనే పేద అయినటువంటి బెర్నదత్తుకి, అనారోగ్యంలో ఉన్నటువంటి బెర్నదత్తుకి, విద్య లేనటువంటి ఈ బెర్నదత్తుకి కనిపించింది అని అంటే అర్థం ఏమిటి? ఈ కథలో మనం విన్నటువంటి విధముగా నువ్వు ఎంత ఎదిగినా హౌ ఓల్డ్ యూ బికమ్, లేకుంటే ఎంతగా నువ్వు ఎదిగినప్పటికీ కూడా డు నాట్ ఫర్గెట్ యు ఆర్ మై చైల్డ్. ఈ ప్రపంచము శాస్త్రపరంగా, సాంకేతిక పరంగా, అన్ని విషయాలు, ఆరోగ్యపరంగా ఎన్ని పుంతలు తొక్కినా, ఎంత గొప్ప అభివృద్ధిని కాంచినా మీరంతా కూడా దేవుని బిడ్డలు. దేవుని పవిత్రమైనటువంటి ప్రేమను ఏ రోజు కూడా మీరు విస్మరించకూడదు. ప్రార్థన దేవుని కారుణ్యము మరియు ప్రాయచిత్తం అన్నటువంటి విషయాలను, దేవుని పవిత్రమైనటువంటి ప్రేమకు సంబంధించినటువంటి వీటిని ఏ కోశాన కూడా మీరు మరువకూడదు అన్నటువంటి సందేశముతో నాడు మరియ తల్లి బెర్నదత్తుకి ఫ్రాన్స్ దేశంలోని లూర్దు నగరంలో ఆమె దర్శన భాగ్యమును కలిగిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నేపథ్యములో ఈ లూర్దు మాత పండుగ శుభ సందర్భములో మరియ తల్లి నేడు మనకు అందిస్తున్నటువంటి సందేశము, దేవుడు మరియ తల్లి ప్రార్థన ద్వారా, మధ్యస్థ ప్రార్థన ద్వారా మనకు ఏ సందేశాన్ని అందిస్తున్నాడు అంటే, మొట్టమొదటిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన తల్లులను, ముఖ్యంగా బాయ్స్కి ఒక విషయాన్ని చెబుతున్నారు. ఏమిటంటే, అదేమిటంటే నువ్వు ఎంత బిజీగా ఉన్నా ఈ లోకంలో ఉన్నటువంటి నీ కన్న తల్లిని మరువవద్దు. ఈ లోకంలో ఉన్నటువంటి నీ కన్న తల్లిని నీవు మరువవద్దు. అది మాత్రమే కాదు, నీ చెంతకు మరియ తల్లి పిలుస్తుంది. ఆమె తన చెంతకి మనల్ని పిలుస్తుంది. ఏదో పాపం చేశామని, లేకుంటే నీవు ప్రార్థనకి సమయము ఇవ్వటం లేదు అనేటువంటి చివాట్లతో కూడినటువంటి అలాంటి మాటల్ని మాట్లాడడానికి మరియ తల్లి మనల్ని పిలవటం లేదు. మరియ తల్లి మనల్ని తన చెంతకు పిలుస్తుంది అంటే మనం ఎవరో గుర్తు చేస్తుంది. whenever we enter the church, whenever we approach the shrine of Our Lady of Lourdes or the
ప్రేయర్ సెంటర్స్, ఎప్పుడైనా కానీ ఈ ప్రార్థనా స్థలాలకి, దేవుని మందిరాలకి, మరియ తల్లి గుహల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆమె మనమెవరో గుర్తు చేస్తూ ఉంది. తర్వాత మన కోసం ఆమె ఎదురు చూస్తుంది అన్నటువంటి ఈ పవిత్రమైనటువంటి స్వీయమైనటువంటి సందేశాన్ని ఈ పండుగ ద్వారా మరియ తల్లి మనకు అందిస్తూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నేపథ్యంలోనే యువతకి, ముఖ్యంగా బాలురకి ఆమె చెబుతుంది, ఇదిగో నీ కన్న తల్లిని. క్రీస్తు ప్రభు ఏనాడు కూడా తన కన్న తల్లిని విస్మరించలేదు. నీవు సైతము ఏనాడు కూడా మీ కన్న తల్లిని విస్మరించవద్దు. నీ తల్లిని నీవెప్పుడు కూడా విస్మరించవద్దు. నీ తల్లిలో చూసినటువంటి స్త్రీనే ఇతర స్త్రీలలో కూడా చూడుము. నీ తల్లిలో చూసినటువంటి స్త్రీనే ఇతర స్త్రీలలో కూడా చూడుము. మీ అమ్మను గౌరవించినటువంటి విధంగా ఇతర అమ్మలని నీవు గౌరవించాలి అని బాలురకు చెబుతోంది. బాలికలైనటువంటి యువతకి ఆమె ఏమి చెబుతుందంటే, నేను బలశాలిని, దిశాలిని, నేను ఒక వనితను, నేను ఆడంబరాలకు నేను వెళ్ళలేదు, కానీ మౌనముతోనే అన్నీ కూడా చేయగలిగాను దేవుని యొక్క సహాయముతో. మీరు కూడా యువతులు అయినటువంటి మీరు కూడా మీ విలువ ఏమిటో మీరు తెలుసుకొనండి. మీ విలువ మీ అందములో లేదు, మీ విలువ ఆకర్షణలో లేదు, మీ విలువ మీ ఇష్టాలలో లేదు. యువర్ వర్త్ ఈజ్ నాట్ ఇన్ బ్యూటీ, యువర్ వర్త్ ఈజ్ నాట్ ఇన్ అఫెక్షన్, యువర్ వర్త్ ఈజ్ నాట్ ఇన్ యువర్ లైక్స్. అంతకు మించినటువంటిది యువతిలో ఉన్నది, ఆ శక్తి ఉన్నది. నేను సైతము కూడా ఇలాంటి వాటిని నేను ఎదురుపడ్డాను. ఇలాంటి షరతులతో కూడినటువంటి జీవితం, లేకుంటే ఎన్నో కష్టాలమయమైనటువంటి జీవితాన్ని నేను జీవించాను. యువతులుగా కూడా మీరు దిశాలులుగా మీ విలువ ఎక్కడ ఉన్నదో తెలుసుకొని ముందుకు సాగాలి అని యువతులకు మరియ తల్లి పండుగ సందర్భమున తెలియజేస్తుంది. అది మాత్రమే కాదు, ఎవరో మనల్ని ప్రేమించడం కాదు, మనమే ఈ ప్రపంచాన్ని ప్రేమిద్దాం. మరియ తల్లి చాలా గొప్ప సందేశం. ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి వారు నన్ను పూర్తిగా అంగీకరించడం లేదు, అయినప్పటికీ నేను ప్రేమిస్తూనే ఉంటాను. మీరు సైతము ఎవరో చేతనో నేను ప్రేమించబడాలి, ఎవరో నన్ను ప్రేమించాలి అన్నటువంటిది కాదు. ఒక స్త్రీగా నీలో అత్యంత శక్తివంతమైనటువంటి ప్రేమ నెనరులు ఉన్నవి. నీవు సృష్టికి ప్రతి సృష్టిని కలిగించేటువంటి దానవు కావున నీవు ప్రేమించేటువంటి విధంగానే నీ జీవితాన్ని చక్కబరుచుకొని మరియ తల్లి యువతులైనటువంటి యువతులకి తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా కుటుంబంలో జీవిస్తున్నటువంటి భార్యాభర్తలకు కూడా, ఇదిగో నీ భార్యను నీవు ఏ విధంగానైతే గౌరవిస్తావో ఇతరులను కూడా నీవు గౌరవించాలి. నీవు నీ బిడ్డల్ని ఎలాంటి పరిస్థితుల్లో నీవు చూస్తావో అలాంటి పరిస్థితినే నీవు సైతము తిరిగి పొందుతావు. నీవు సైతము అలాంటి పరిస్థితికే ఎదురుపడాల్సి వస్తుందని భార్యాభర్తలు, మరి ముఖ్యంగా కుటుంబ నేపథ్యమును బట్టి మరియ తల్లి ఈరోజు ఈ పండుగ శుభ సందర్భమున మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా కుటుంబ నేపథ్యములో మనము మరియ తల్లి ఏం చెబుతుందంటే, నీ బలము అరవటములో లేదు. భార్యాభర్తలు ఏం జరుగుతుంది, లేకుంటే యువకులు ఏం చేస్తున్నారు, లేకుంటే అధికారం లేనటువంటి వారు, విద్య ఉన్నవారు, విద్య లేనటువంటి వారు, ఆరోగ్యం ఉన్నవారు, ఆరోగ్యం లేనటువంటి వారు, వీరంతా కూడా ఈ ప్రపంచము ఏమి చేస్తుందంటే, నేను అరవడంలోనే నా శక్తి ఉన్నది అని అనుకుంటున్నారు. నేను నా కోపమును ప్రదర్శించడంలోనే నాకు బలము ఉన్నది అని అనుకుంటున్నారు. కానీ నీ స్ఫూర్తితోనే నీవు ఒక విశ్వసనీయుడిగా ఉండబోతున్నావు. మరియ తల్లి కూడా మౌనముతో మహిమను చేసింది, ధ్యానముతో ధన్యత పొందినటువంటి గొప్ప దేవమాత. జీవితాన్ని నడిపించేటువంటి క్రమము కూడా ఇలానే ఉంటుంది. ఒకరిపైన ఒకరు ఆధిపత్యమును చలాయించుకోవడం, ఒకరిపై ఒకరు కోపాన్ని పెంచుకోవడం, ఒకరిపై ఒకరము అరవటములో మన శక్తి, మన బలము, మన స్ఫూర్తి అన్నటువంటిది లేదు. కానీ మనము ఎంత విశ్వసనీయంగా ఉంటామో అంత విశ్వసనీయంగా దేవుడు మనల్ని దీవిస్తాడు అని ఈనాటి పండుగ సందర్భముగా మరియ తల్లి క్రీస్తు ప్రభు యొక్క శుభ సందేశాన్ని మనకు అందజేస్తున్నది. కావున ఎన్ని జపమాలలు చెప్పామని కాదు, ఎన్నిసార్లు గుడిలో మోకాళ్ళు ఉన్నామని కాదు, మన వ్యక్తిగత జీవితం ద్వారా మోక్షపదముగా ఈ ప్రపంచాన్ని ఎంతవరకు మార్చగలిగాం, మనల్ని మనం మార్చుకుంటూ ఈ ప్రపంచానికి స్ఫూర్తిగా విశ్వసనీయంగా ఉన్నాము అన్నటువంటి విధముగా ముందుకు సాగాలని,
ప్రార్థనతో, ప్రాయచిత్తముతో, మరి ముఖ్యముగా కారుణ్యముతో ముందుకు సాగాలని లూర్దు మాత తన దర్శనం ద్వారా మనందరికీ తెలియజేస్తుంది. అందరికీ మరోసారి లూర్దు మాత పండుగ శుభాకాంక్షలు. అర్పింతు దేవా నా హృదయ చిరుకానుక, సమర్పింతు దేవా కరుణించి దీవించుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరణ ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణములతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపము. నీ కుమారుని తల్లి అయిన పరిశుద్ధ లూర్దు మాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేము అడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక మా కోరికలు తీరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ లూర్దు మాత ఉత్సవమును స్మరించుకొనుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మవర ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి స్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును
మహిమతో నిండియున్నవి పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా ప్రభునామమున వేంచేయువాడు ధన్యుడు ప్రభునామమున వేంచేయువాడు ధన్యుడు మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము వప్పగించుకొనినప్పుడు అప్పమును వందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమును వందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు
జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయటికి మమ్మ పాత్రగా చేసినందుకు మీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాడుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణలు చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలేగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుకుందాము. పరలోకమందుండును మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దానుగ్రహం వలన పాపం నుండి ముక్తులు చేసి అన్ని కలత నుండి సరదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిణించిన వారు. ఈ గొర్రెపిల్ల విందుకుపిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
జ్ఞాపకార్థమే ప్రభు ఈ దివ్య సత్ప్రసాదము. నీ జ్ఞాపకార్థమే ప్రభు ఈ దివ్య సత్ప్రసాదము. మన ఆత్మకు భోజనమై ఉండుట కొరకు, మన హృదయందు నిరతము వసించుటకు, మన ఆత్మకు భోజనమై ఉండుట కొరకు, మన హృదయందు నిరతము వసించుటకు రండి రండి స్వీకరించగా మోదముతో ఆరగించ ఆత్మాహారం. రండి రండి స్వీకరించగా మోదముతో ఆరగించ ఆత్మాహారం. నీ జ్ఞాపకార్థమే ప్రభు ఈ దివ్య సత్ప్రసాదము. నీ జ్ఞాపకార్థమే ప్రభు ఈ దివ్య సత్ప్రసాదము. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విని ఉదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించుచు మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన లూర్దు మాత సంస్మను కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గములో నడుచుచు ఆమె వల్లే సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరిందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈమెను విచ్చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనల్ని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరికీ కూడా లూర్దు మాత పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ఈనాడు ప్రత్యేకముగా మరి మనకు దివ్య బలి పూజను సమర్పించినటువంటి గురువులు, కడప మేత్రాసన గురువులు అందరికీ కూడా సుపరిచరులు. ఈరోజు ప్రవేశ గీతము పరుగున రారే దేవుని జనం అనేటువంటి గీతము, మరి ఈరోజు మనం పాడుకున్నటువంటి హల్లెలూయా, ఈ రెండు గీతములు వారి నుండే స్వరపరచబడి ఉన్నవి. ఇంకా అనేకమైనటువంటి పాటలు, చాలా ప్రజలు విస్తృతంగా వాడుకోబడుతున్నటువంటి పాటల్ని వారే స్వయముగా రచించారు, స్వయముగా స్వరపరిచారు కూడా. వారెవరో కాదు, గురుశ్రీ అరుణ్ కుమార్ నాగిపోబు, కడప మేత్రాసనం. ఇప్పుడు వారు అమెరికాలో సగినా అన్నటువంటి మేత్రాసనములో వారు పనిచేస్తున్నారు. మరి సెలవులకు వచ్చారు, అయినప్పటికీ కూడా ఇక్కడికి విచ్చేసి మన దివ్యవాణి ప్రేక్షకులను ఉద్దేశించి దివ్య బలి పూజను సమర్పించారు. అది మాత్రమే కాదు, గత 2 రోజుల ముందుగా కూడా 2 బలి పూజలను కూడా చేసి ఉన్నారు. కాబట్టి దివ్యవాణి యాజమాన్యం తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. లూర్దు మాతకు జేజేలు, దేవుని తల్లికి వందనాలు. లూర్దు మాతకు జేజేలు, దేవుని తల్లికి వందనాలు. అమలోద్భవికి నీరాజనాలు, అమలోద్భవికి నీరాజనాలు.
అకలంక మాతకు హారతులు, లూర్దు మాతకు జేజేలు. దేవుని తల్లికి వందనాలు, లూర్దు మాతకు జేజేలు. దేవుని తల్లికి వందనాలు.